డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం. మేడ్చల్ జిల్లా గట్కేసరి డివిజన్ పోచారం వార్డు పరిధిలో గల డాక్టర్స్ కాలనీలో డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైనందున ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికలను ప్రకటించింది. ఎన్నికైన పదాధికారులు గౌరవ అధ్యక్షులు సెగ్యం శ్రీనివాసులు, అధ్యక్షులు ఎంకర్ల రవికుమార్, ఉపాధ్యక్షులు కట్కూరి కమలాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గంధసిరి నాగరాజు, జాయింట్ సెక్రటరీలు దేవరుప్పల శ్రీనివాస్, అన్నం సంతోష్ రెడ్డి, ట్రెజరర్ మంచాల శ్రీనివాసరావు, కో ట్రెజరర్ బంకి శ్రీధర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పి అశోక్, బి నాగరాజు, ఏ వేణు, సిహెచ్ నాగేంద్రరెడ్డి, పి రమణారెడ్డి, ఎస్ విజయవాసు, వి శ్రీనివాస్, బి మంగ్య. అడ్వైజర్లు డాక్టర్ జి నరేందర్, పి సాంబశివరెడ్డి, కె శ్రీనివాస్, పి చంద్రశేఖర్ రెడ్డి, కె సురేందర్ రెడ్డి. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీవాసులకు మరియు జనరల్ బాడీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్స్ కాలనీ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు నివాసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఈ డాక్టర్స్ కాలనీలో 4.5 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఎంతో అక్కడ రోడ్లు లేకుంటుంటే ఏం కనిపించకుంటుంటే అప్పటి నుంచి నన్ను ఈ కాలనీ వాసులందరూ అప్పుడు ఏదైతే కొంతమంది ఇల్లు కట్టుకురో వాళ్ళందరూ కూడా నన్ను ఏంటంటే మీరుంటే బాగుంటుంది సార్, మీరు ఉండండి ఇక్కడ ఈ కాలనీ మీరు ఉంటే, ఎందుకంటే కొంచెం అభివృద్ధి లేదు, మీరు కొంచెం లేపడం అని అంటే నేను ఒక 4.5 years కింద నన్ను వీళ్ళందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొని నన్ను ఈ కాలనీలో ఉంచడం జరిగింది. అది 4.5 సంవత్సరాలు మన కాలనీలో ఎన్నో అభివృద్ధి చేసినాం. రోడ్లు లేవు, రోడ్లు అంటే ఆ రోడ్లు కనిపించకపోతుండే, సరే వాటికి నేమ్ ప్లేట్స్ పెట్టి కానీ చిన్న చిన్న పనులు రోడ్లని సాఫ్ చేయడం కానీ, చెట్టు మొక్కలన్నీ నీట్గా చేయడం కానీ, చుట్టూ మొత్తం టోటల్ ఏమేమైతే పనులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ పోవటం. అట్లే కాలనీలో లైట్లు కానీ, లైట్లు కూడా లేకుంటుండే ఇంతకుముందు సర్పంచ్ గారిని పట్టుకొని లైట్లు వేయించడం. మళ్ళీ దాంతో ఇప్పుడు కొంత పైప్ లైన్, వాటర్ లేదు, వాటర్ పైప్ లైన్ మొత్తం ప్రతి ఇంటికి కూడా వాటర్ పైప్ లైన్ వేయించాం. అంటే మా కాలనీలో అందరూ వాళ్ళ పెద్ద మనుషులు ఎంతమంది అయితే ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరూ సహకారంతో మీ అందరం కలిసి ఎక్కడ పోయినా ప్రతి పని, చిన్న చిన్న పని, పండుగలు కానీ, గణేష్ పండుగ కానీ ఇలాంటి ఏ పండుగలు కూడా ఈ కాలనీలో జరగకపోతుండే ఇంతకుముందు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా తెలియాలి మన కాలనీలో మనం ఏం చేస్తున్నాం, ఎలా జరుగుతుంది, డాక్టర్స్ కాలనీ ఏమేమి పనులు చేస్తున్నాం, ఇక్కడ ఏముంది. అట్లనే ఒక గుడి కట్టుకోవాలి. గుడి కట్టాలంటే మా దగ్గర ఎవరెవరో డబ్బులు లేవు, ఏం చేయాలి, ఏం పరిస్థితి. చిన్న మా కాలనీ అంత పెద్ద మనుషులు కానీ మేము అందరం కూర్చొని ఏం చేద్దాం, మనం ఒక గుడి కడతాం, దానికి ఒక ప్లేస్ కావాలి. ఎక్కడ ఉంది, ఓ చిన్నపాటిది ఒక 300 గదాలు ఇక్కడ మాకు కాలనీలో అప్పుడు ఈ లేఅవుట్ వాళ్ళు కేటాయించడం జరిగింది. దాంట్లోనే మేము ఒక అమ్మవారి గుడి, ఎల్లమ్మ పోచమ్మ గుడి, అందరి సహకారం మా కాలనీ బాడీ కానీ చిన్న చిన్న అందరం కూడా డబ్బులు వేసుకొని, వేరే బయట వాళ్ళు కొంతమంది అందరితో చందాలు వేసుకొని మేము ఇంత పెద్ద గుడి కూడా నిర్వహించుకున్నాం ఈ కాలనీలో. మా బాడీ నెంబర్లు అందరి సహకారంతో, కాలనీ వాళ్ళతో సహకారంతో. ఈ పని అయిపోయినాక వాటర్ లైన్ మొత్తం ప్రతి ఇంటికి చూడండి, ప్రతి ఇంటికి వాటర్ లైన్. ఎక్కడైనా లైట్లు లేవని మేము మున్సిపాలిటీ అనిపించి ఎంతో తిరుగుతున్నాం, రోజు పోతున్నాం, లైట్లు కావాలని ఎన్నో అప్లికేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళు స్పందిస్తలేరు. ఏం చేయమంటావు, అసలు ఎట్టి పరిస్థితులు వాళ్ళు స్పందిస్తలేదు. ఇక ఎట్లా కావాలంటే మనం ఇప్పుడన్నా లైట్లన్నీ వేసాం. మరి కమిటీలో కొంతమంది అందరు తీసుకొని కమిటీ కొంత డబ్బులు ఉండే అవన్నీ పెట్టి ప్రతి ఇంటికి లైట్లు కూడా వేయించడం జరిగింది. మాకు ఏం చేసాం, వాళ్ళు వేస్తలేరు, వాళ్ళు స్పందిస్తలేరు. మనమన్నా ఏపోతే మన కాలనీలో పురుగులు, పాములు ఇవన్నీ వస్తుండే. వాళ్ళు సార్ మీరు ఎట్లన్నా చేసి మాకు లైట్లు అంటే లైట్లు కూడా మరి ప్రతి పని కూడా మేము చేసినాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మాకు ఇలా డ్రైనేజీ ప్లస్ రోడ్లు, ఈ 2 కూడా కావాలి. మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినాం, కమిషనర్ గారు మొన్నారు. నెక్స్ట్ మీకు అది కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఒక 4.5 కోట్లు శాంక్షన్ అయింది. మేము నెక్స్ట్ మీకు డ్రైనేజ్ చేస్తాం, ఆ తర్వాత రోడ్లు వేస్తాం మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 4.5 ఏళ్ళు అయింది కదా, మా కమిటీలో కొంతమంది ఏంటంటే కొత్త ఏంది మరి మళ్ళీ ఎలక్షన్ పెడదాం పోయి రూల్ ప్రకారం 2 ఏళ్ళు పెట్టాలి. సరే కథ ఇప్పుడైతే డెవలప్ అయింది కదా, సరే మనం ఇప్పుడు కొత్త ఎలక్షన్ పెడదాం. కొత్త అంటే ఒక యువకుల, ఎందుకంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేయాలి. కానీ ఇప్పుడు నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ వాళ్ళు పనిచేయాలి. ఎవరు ఉన్నారు మన కాలనీలో అందరు పెద్ద మనుషులు అందరూ పిలిపించి, సరే సార్ మనం ఎట్లా చేద్దాం, ఎలా ఎవరిని ఎన్నుకుందాం అంటే వీళ్ళందరూ కలిసి పని ఎవరు చురుకుగా చేస్తారు, మనం ముందు పని చేసేవాళ్ళు కావాలి. ఇందులో కొంతమందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఈరోజు రవికుమార్ అని మన కాలనీ నివాసి, డాక్టర్స్ కాలనీ, ఆయనకు మనము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. నెక్స్ట్ నాగరాజ్ గారిని, వారిని జనరల్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా మన కమలాకర్ రెడ్డి గారిని, మళ్ళీ ఇంకా పోతే మా పాత బాడీలు ఎంతమంది కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళనే నెంబర్స్గా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళని అటాచ్ చేసి వీళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు. మా కాలనీ ఏదంటే ఎట్లుంటామంటే ఒక కుటుంబం, ఎట్లా కుటుంబం అంటే అన్నదమ్ములు. మన చెట్ల మన అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటామో, ఏ చిన్న కార్యక్రమం బతుకమ్మ కానీ బోనాలు కానీ మీరు ఏది చూడండి మా కాలనీ డాక్టర్స్కి వెళ్ళి ఎంత ఐక్యమత్యంగా చేస్తారో మీరు ప్రతి చుట్టుపక్కల కాలనీ అడగండి.